హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం నిన్న మార్చ్ 5వ తారీఖున అయితే వివో T4X మొబైల్ అయితే లాంచ్ చేశారు. సో అది ఎలా ఉంది, 13,000కి లాంచ్ చేశారు. 13,000 అది కొనుక్కోవచ్చా లేదా, ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, 13,000 ఇది ఎందుకు బెస్ట్ ఫోన్ అనే దాని గురించి మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం. అండ్ మన ఛానల్లో గివ్ అవే అనౌన్స్ చేశాము. మీరు ఇంకా గివ్ అవేలోని ఎన్రోల్ అవ్వకపోతే వెంటనే ఈ వీడియో కింద కూడా మీకు గివ్ అవే లింక్ అయితే ఇస్తాను. దాంట్లోకి వెళ్ళి మీరు ఎన్రోల్ అయితే అయిపోండి. ఎలా పార్టిసిపేట్ చేయాలి అనే కూడా వీడియో మీకు కావాలంటే అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వెళ్ళండి, చూడండి. ఇంకా పార్టిసిపేట్ అవ్వకపోతే పార్టిసిపేట్ అయితే చేసేయండి. మార్చ్ 3rd లోపు అయితే 2000 ఎన్రోల్స్ అయితే అవ్వాలి. అలా అయితేనే నేను గివ్ అవే ఇవ్వగలుగుతాను, లేదంటే ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో నాకు గ్రోత్ రావాలి, మీకు నేను గివ్ అవే అయితే ఇవ్వగలనప్పుడే. సో మీరు ఆలోచించి అందరూ కూడా ఇంకా ఎవరెవరైతే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయలేదో వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. సో ఇప్పుడు మనం వివో T4X గురించి మాట్లాడుకుందాం. సో వివో T4X ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో వస్తుంది. 6.72 ఇంచెస్ ఎల్సిడి ఫుల్ హెచ్డి ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. 6500 mAh బ్యాటరీ, 44 వాట్ ఫ్లాష్ ఛార్జ్తో అయితే వస్తుంది అనమాట ఈ ఫోన్ అయితే. సో ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడదాం కంప్లీట్గా ఏ ఆస్పెక్ట్స్లో. వివో T3X దీని ప్రెసీడర్ మొబైల్. సో దీనికి ఏమేమి చేంజెస్ చేశారు అన్నది ప్రతి ఆస్పెక్ట్లోని మనం అయితే చూద్దాం. ముందుగా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. దీని క్లాక్ స్పీడ్ మనకి 2.5 GHz వరకు దీని క్లాక్ స్పీడ్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ప్రీవియస్గా వివో T3Xలో మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 1తో తీసుకొచ్చారు. సో దాంతో కంపేర్ చేసుకుంటే మనకి ఇది కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. పెర్ఫార్మెన్స్ విధంగా మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ కానీ ఇలాంటివన్నీ మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో మీకు మంచిగా ఉంటాయి. కాకపోతే ఈ ప్రాసెసర్ కొద్దిగా మంచి ప్రాసెసరే. 7300 అంటే ఈ ప్రైస్లో ఒక మంచి ప్రాసెసర్ అనే చెప్పుకోవాలి. మనకి ఇదే 7300 ప్రాసెసర్ మనకి 15,000 నుంచి, అంటే ఇప్పుడు 13,000కి లాంచ్ అయింది ఇది. ఈ 13,000 నుంచి 25,000 వరకు, 26,000 వరకు కూడా ఉన్నాయన్నమాట ఈ ప్రాసెసర్తో మొబైల్స్. సో మనకి 15,000 కంటే బిలో 13,000కి వస్తుంది కాబట్టి మంచి చాయిస్, బెటర్ చాయిస్ అని చెప్పాలి. ఇది మనకి 4nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ ఇదేంటంటే 60 FPS మనకి BGM అయితే రన్ చేస్తుంది ఈ ఫోన్లో. అండ్ ఈ ప్రాసెసర్కి మనకి 90 FPS కూడా క్యాపబుల్ అయితే ఉంది. కాకపోతే వీళ్ళు తర్వాత అప్డేట్స్లో ఏమైనా తీసుకొస్తారా లేదా అన్నది వాళ్ళు చెప్పాలి. అది ఇంకా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఒకవేళ వాళ్ళ అప్డేట్స్లో ఏమైనా దాన్ని ఎన్హాన్స్ చేసి, ఆప్టిమైజ్ చేసి 90 FPS కూడా తీసుకొస్తే మాత్రం మంచి ఫోన్ అవుతుంది. కానీ ప్రస్తుతానికి కూడా దీని స్పెసిఫికేషన్స్ బట్టి కానీ, ఆల్రౌండర్గా దీని డిజైన్ కానీ అన్నీ మంచి ఫోన్. నేను అన్నీ కూడా మాట్లాడతాను అండ్ అలాగే ప్రోస్ అండ్ కాన్స్ కూడా మాట్లాడతాను ఈ ఫోన్ గురించి ఈ వీడియోలో అయితే. అండ్ ఇది మనకి LPDDR4X ర్యామ్తో వస్తుంది. 6GB 8GB రెండు ర్యామ్ వేరియంట్స్తో వస్తుంది. ప్రీవియస్గా మనకి T3Xలో అయితే 4GB ర్యామ్ నుంచి తీసుకొచ్చారు. ఆ 4GB ర్యామ్ అయితే తీసేశారు అనమాట. మంచి అని చెప్పాలి, ఇది మంచి సంగతి, మంచి విషయం. 6GB ర్యామ్తో తీసుకొస్తున్నారు. అండ్ LPDDR4X ర్యామ్, ఎందుకంటే ఈ ప్రైస్లో మనం LPDDR5X ర్యామ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చేయలేము, రెండు కేసెస్ కూడా ఉన్నాయి. కానీ వీళ్ళు LPDDR4X తీసుకురాకపోయినా ఇంకొక బెటర్ అయితే చేశారు. దాన్ని నేను ప్రోస్ అండ్ కాన్స్ సెక్షన్లో అయితే మాట్లాడతాను అనమాట. సో అది ప్రాసెసర్ గురించి. అండ్ ఇంకా మీరు ఫ్రీ ఫైర్ గురించి అడిగినట్టయితే మాత్రం ఫ్రీ ఫైర్ మీరు 10,000 రూపాయల ఫోన్లో కూడా ఆడేసుకోవచ్చు. మీకు 7,000-8,000లో దొరికే ఫోన్స్ కూడా ఉంటాయి చాలా. అందులో కూడా మీకు ఫ్రీ ఫైర్ బాగానే రన్ అయిపోద్ది. ఫ్రీ ఫైర్ గురించి అయితే మీకు అంత కాస్ట్ కూడా పెట్టాల్సిన అవసరమే లేదు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే అనమాట. డిస్ప్లే విధంగా మనకి ప్రీవియస్ T3X ఇప్పుడు T4X రెండింటికి ఏం చేంజెస్ అయితే లేవన్నమాట. సో సేమ్ డిస్ప్లే 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే ఇది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సేమ్ రెండు డిస్ప్లేస్ కూడా సేమ్ మనకి. అండ్ ప్రీవియస్కి ఇప్పటికి డిస్ప్లేలో చేంజ్ ఏంటంటే T3Xలో మనకి 1000 nits వరకు ఉండేది పీక్ బ్రైట్నెస్ మోడ్. ఇప్పుడు దాన్ని 1050కి అయితే స్లైట్ ఇంక్రీజ్ అయితే చేశారు. పెద్ద ఇంక్రీజ్ కూడా కాదు, ఇది జస్ట్ ఏదో యావరేజ్ ఇంక్రీజ్ అని చెప్పుకోవాలి. అండ్ ఇది మనకి 120Hz డిస్ప్లే. అండ్ ఇది L1 సపోర్ట్ అయితే ఉంది. మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అన్ని OTT కంటెంట్ కూడా మీరు HD కంటెంట్లో అయితే చూసేయచ్చు. అండ్ డిస్ప్లే ప్రొడక్షన్ అయితే వీళ్ళు ఏం మెన్షన్ చేయలేదు డిస్ప్లే ప్రొడక్షన్ గురించి. అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే బేస్గా డిజైన్ పరంగా అయితే ఒక మంచి డిజైన్తో తీసుకొచ్చారు దీన్ని. వివో V సిరీస్ని తలపించే డిజైన్ అయితే ఉంటుంది ఈ ఫోన్లో.
డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది కలర్స్ విషయానికి వస్తే 2 కలర్స్‌లో వస్తుంది. ప్రాంటో పర్పుల్ అండ్ మెరైన్ బ్లూ 2 కలర్ వేరియంట్స్‌లో అయితే వస్తుందన్నమాట. అండ్ ఇది థిక్‌నెస్ గురించి చూసుకున్నట్టయితే 8.09 థిన్ అయితే ఉంటుంది. అండ్ ప్రీవియస్‌గా మనది వివో T3Xలో చూసుకున్నట్టయితే 7.99 థిన్ అయితే ఉండేది. సో బ్యాటరీ 500 mAh ఇంక్రీజ్ అయింది కాబట్టి 6000 నుంచి 6500 థిక్‌నెస్ అయితే ఇంక్రీజ్ అయితే అయింది. వెయిట్ T3X వెయిట్ వచ్చేసి 199 గ్రామ్స్ వెయిట్ అయితే ఉండేది. అండ్ ఇంకొక 5 గ్రామ్స్ వెయిట్ అయితే ఇంక్రీజ్ అయింది. 204 గ్రామ్స్ వస్తుంది T4X అయితే మనకి. అండ్ సైడ్స్ రెండు కూడా మనకి సైడ్స్ అండ్ బ్యాక్ రెండు కూడా ప్లాస్టిక్ బాడీతో వస్తున్నాయి. అండ్ దీనికి 810 మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉంది. మీకు డ్రాప్స్ అవి అయితే సర్వైవ్ అయితే అవుతుంది. మరి అంతగా ఎందుకు పగలదు అన్నట్టు చేస్తే మాత్రం పగిలిపోద్ది. సో జాగ్రత్తగా వాడుకోవాలి. అండ్ ఐపీ రేటింగ్ విషయానికి వస్తే ఇందులో అయితే మనకి IP64 రేటింగ్తో వస్తుంది. ప్రీవియస్ జనరేషన్ T3X లానే IP64 రేటింగ్తో వస్తుంది. IP68 మినిమం ఇచ్చుంటే బాగుండేది. కాస్త రెయిన్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్లో కూడా కాసేపు సర్వైవ్ అయితే అయ్యేది. సో ఇది మనకి ఏంటంటే చిన్న చిన్న రెయిన్ డ్రాప్స్ అండ్ అలాగే స్ప్లాష్ ప్రూఫ్ అయితే ఉంటుంది. సో కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదనమాట. అండ్ కెమెరా గురించి మాట్లాడదాం. కెమెరా గురించి మాట్లాడితే 50 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా అయితే ఉంటుంది. 2 మెగాపిక్సెల్ ఇంకో చిన్న కెమెరా అయితే ఉంటుంది, డెప్త్ కెమెరా ఇది. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ మనకి 4K 30 FPS రికార్డింగ్ అయితే ఉంటుంది బ్యాక్ కెమెరా నుంచి. సో 50 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేసి మీరు 4K 30 FPSలో వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి ఫుల్ HD 30 FPSలో వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ ప్రాసెసర్లో మనకి వీళ్ళు ఇంక్లూడ్ చేసిన ఏఐ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. ఏఐ ఎరేజ్ ఒకటి ఉంది. అండ్ అలాగే ఏఐ ఫోటో ఎన్హాన్స్ ఉంది. సో మీరు తీసుకున్న ఫొటోస్ని ఇంకా ఎన్హాన్స్ అయితే చేసి మంచిగా అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఏఐ డాక్యుమెంట్స్ ఉంది. ఇన్స్టెంట్ డాక్యుమెంట్ కన్వర్జేషన్ ఆప్షన్ ఉంది. అండ్ సర్కిల్ టు సెర్చ్ గూగుల్ వాళ్ళది సర్కిల్ టు సెర్చ్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ అలాగే ఏఐ స్క్రీన్ ట్రాన్స్లేషన్ అయితే ఉంది. ఇదేంటంటే మీరు ఏదైనా ఆర్టికల్ చూస్తున్నప్పుడు అది డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంటే మీకు కావాల్సిన లాంగ్వేజ్లోకి అయితే మీరు ట్రాన్స్లేట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఏఐ స్క్రీన్ ట్రాన్స్లేషన్ అయితే. అండ్ ఇంకా మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి ఐఆర్ బ్లాస్టర్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి డైనమిక్ లైట్ అయితే ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఇదేంటంటే డైనమిక్ లైట్ మనకి కాల్స్ వచ్చినప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అది ఫ్లాష్ అయ్యేలాగా మనం అయితే సెట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్లో డిస్కో లైట్ టైప్లో అయితే ఇచ్చారు. ఇది ఒక రౌండ్ డైనమిక్ లైట్ అయితే ఇచ్చారు అనమాట. అండ్ బ్యాటరీ విషయంకి వస్తే ఇది 6500 mAh బ్యాటరీ, పెద్ద బ్యాటరీయే ఇది. అండ్ ఇది బ్యాటరీ వచ్చేసి సిలికాన్ కార్బన్ బ్యాటరీ, అందుకే మనకి 6500 mAh బ్యాటరీ అయినా సరే వెయిట్ అయితే 5 గ్రామ్సే ఇంక్రీజ్ అయింది T3Xతో కంపేర్ చేసుకుంటే. అండ్ 44 వాట్ ఫ్లాష్ ఛార్జ్ అయితే వస్తుంది. సో ఈ ఛార్జర్ యూస్ చేసి మీరు కంప్లీట్ ఛార్జ్ చేయాలంటే 1 అవర్ 10 మినిట్స్ 1 అవర్ 15 మినిట్స్ వరకు అయితే టైం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే పెద్ద బ్యాటరీ 44 వాట్ కాబట్టి మీకు 1 అవర్ 15 మినిట్స్ 1 అవర్ 10 మినిట్స్ నుంచి 1 అవర్ 15 మినిట్స్ వరకు టైం అయితే తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇది 128GB అండ్ 256GB 2 వేరియంట్స్లో వస్తుంది. అండ్ UFS 3.1తో తీసుకొచ్చేది సార్. ఇది ఒక మెయిన్ మంచి కాన్సెప్ట్ అనుకోవచ్చు. అండ్ ఇది మీకు UFS 3.1 కాబట్టి కొంచెం స్టోరేజ్ అండ్ కాపీ అండ్ పేస్ట్ మీకు కాస్త స్పీడ్గానే ఉంటాయి. అండ్ నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో మనకి 8 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే 2 నానో సిమ్స్తో వస్తుంది. హైబ్రిడ్ స్లాట్ అయితే లేదు. మీరు మైక్రో SD కార్డ్ అయితే పెట్టుకోలేరు ఎక్స్టెండ్ చేసుకోవడానికి స్టోరేజ్ అయితే. అండ్ ఇది వైఫై 6Eతో వస్తుంది. అండ్ బ్లూటూత్ 5.4 సపోర్ట్ అయితే ఉంది. NFC అయితే లేదు, FM రేడియో లేదు. అండ్ అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా లేదు. Type-C కేబుల్తో వస్తుంది. Type-C నుంచి మీరు ఇయర్ ఫోన్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఇందులో మనకి వివో వాళ్ళు వాళ్ళ ఓన్ ఆడియో అయితే ఇస్తున్నారు అనమాట. డాల్బీ అట్మాస్ కానీ హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ కానీ ఇలాంటివి ఏమైతే లేవు. అండ్ స్క్రీన్కి అయితే మనకి TUV ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. నార్మల్గా ఫోన్ యూస్ అయ్యేటప్పుడు ఐకి ఎఫెక్ట్ అవ్వకుండా TUV సర్టిఫికేషన్ అయితే తీసుకొచ్చారు. అండ్ సెన్సార్ విషయానికి వస్తే సెన్సర్స్ అయితే అన్నీ ఉన్నాయి. సెన్సార్స్ అయితే ఏం స్కిప్ చేయలేదు. మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా సైడ్ మౌంటెడ్ వస్తుంది. ఎందుకంటే ఇది AMOLED స్క్రీన్ కాదు కాబట్టి ఇన్ డిస్ప్లే అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. సాఫ్ట్వేర్ అండ్ అప్డేట్స్ విషయానికి వస్తే ఇది FunTouch OS వివో వాళ్ళది కస్టమ్ UI FunTouch OS 15 అండ్ Android 15తో రన్ అవుతుంది. అండ్ మీకు కస్టమ్ UIలో ఉండే ఫీచర్స్ అన్నీ ఉంటాయి. యాప్ క్లోన్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు, యాప్ హైడ్ చేసుకోవచ్చు, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఈసారి వీళ్ళు వివో వాళ్ళది వాళ్ళ ఓన్ డైలర్ అయితే తీసుకొస్తున్నారు కాబట్టి మీరు కాల్ చేసేటప్పుడు రికార్డ్ చేసుకుంటే అవతల వాళ్ళకైతే వినిపించదు అనమాట మీరు రికార్డ్ చేస్తున్నట్టు. అండ్ సో మీరు రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అప్డేట్స్ విషయానికి వస్తే 2 year Android అప్డేట్స్ అండ్ 3 year సెక్యూరిటీ పాస్ అప్డేట్స్తో వస్తుంది. అండ్ ఇది మనకి బేస్ వేరియంట్ 6GB 128GB వేరియంట్ 13,000కి అయితే తీసుకొచ్చారు. మార్చ్
12th నుంచి అనుకుంటా, 12th నుంచి వస్తుంది. సో ఆ రోజు నుంచి మీకు సేల్కి అయితే వస్తుంది, ఆ రోజు మీరు కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోస్ వచ్చేసి నాకైతే డిజైన్ అయితే V50 సిరీస్ లాగా, అదే వి సిరీస్లో డిజైన్ టైప్లో తీసుకొచ్చేది ఈసారి. లాస్ట్ టైం వివో T3 సిరీస్తో కంపేర్ చేసుకుంటే, T3 సిరీస్లో T3Xతో కంపేర్ చేసుకుంటే డిజైన్ పరంగా చాలా బాగుందన్నమాట. డిజైన్ చాలా ఇంప్రూవ్ చేశారు. అండ్ అలాగే మనకి ఇంకా బ్యాక్గ్రౌండ్లో మనకి డైనమిక్ లైట్ కూడా యాడ్ చేశారు. అది ఇంకాస్త కలర్ఫుల్గా ఉందన్నమాట ఫోన్ లుక్ పరంగా అయితే. అండ్ మెయిన్గా వీళ్ళు పాంటో పర్పుల్ అని చెప్పి ఒక కలర్ తీసుకొచ్చారు. ఆ కలర్ అయితే చాలా బాగుంది బ్యాక్ సైడ్ చూడడానికి అయితే. అండ్ అలాగే మనకి ఐఆర్ బ్లాస్టర్ కూడా యాడ్ చేశారు బ్యాక్ సైడ్, అదొక ప్రో అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఈసారి 7300 ప్రాసెసర్ తీసుకొచ్చారు, అది కూడా 13,000లో తీసుకొచ్చారు కాబట్టి అది కూడా ఒక ప్రో అని చెప్పుకోవచ్చు. అండ్ ఇదేంటంటే UFS 3.1తో తీసుకొచ్చారు, అది కూడా ఒక ప్రో అని చెప్పుకోవచ్చు. అండ్ కెమెరాలో మనకి చాలా వరకు AI ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. సర్కిల్ టు సెర్చ్ అవన్నీ కూడా మనకి 15,000లోకి తీసుకొచ్చారు, అది ఒక ప్రో అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రో వచ్చేసి వివో వాళ్ళు ఫస్ట్ టైం మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో తీసుకొస్తున్నారు 15,000 లోపు. సో ఇది కూడా ఒక ప్రో అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రైస్ 13,000కి అయితే లాంచ్ చేశారు. అండ్ కార్డ్ ఆఫర్తో 12,000కి మనకు వస్తుంది, ఇది ఒక ప్రో అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుందాం. కాన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే UFS 3.1తో తీసుకొచ్చారు. LPDDR5X ర్యామ్ కూడా తీసుకొచ్చిందంటే ఆ ప్రైస్లో ఇంకా మనకి 90 FPSలో మనం ఈజీగా గేమ్స్ ఆడుకోవడానికి అవైలబుల్గా ఉండేదేమో అనుకుంటున్నాను నేను. అండ్ అలాగే మీరు రియల్మీలో చూసినట్టయితే రియల్మీ వాళ్ళు HD+ డిస్ప్లేతో తీసుకొస్తున్నారు. HD+ డిస్ప్లే తీసుకొచ్చి వాళ్ళు ఏంటంటే మీకు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఇస్తున్నారు. అండ్ అలాగే IP68, 69 రేటింగ్ కూడా ఇచ్చేస్తున్నారు. సో మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తీసుకొచ్చారు అండ్ IP68 మినిమం రేటింగ్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. సో నాకు కాన్స్ అయితే ఈ రెండే అనిపించింది. అండ్ అంతకన్నా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు ఆ ప్రైస్లో, అది వివో నుంచి. వివో వాళ్ళు కొద్దిగా అందరినీ దృష్టిలో పెట్టుకొని కాస్త ఏదో ఓ ఫోన్ పడేద్దాం అని చెప్పి మంచి ఫోన్ తక్కువ ప్రైస్లో తీసుకొచ్చారనమాట. సో అది సంగతి అయితే. సో ఇది నాకైతే ప్రోస్ అండ్ కాన్స్ అయితే. సో వివో T4X మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ అయితే చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఇంకా గివ్ అవేలో ఇంకా పార్టిసిపేట్ చేయకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి పార్టిసిపేట్ చేయండి. సో దిస్ ఈస్ ప్రశాంత్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.